జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ వద్ద పర్యాటకులపై జరిగిన దాడిని నిరసిస్తూ ముస్లిం ఐక్యవేదిక రాజమండ్రి శాఖ మహిళలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆజాద్ చౌక్ వద్ద ముస్లిం జేఏసీ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ ఎండి హబీబుల్లా ఖాన్ ఆధ్వర్యంలో ముస్లిం మహిళలు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదాన్ని అరికట్టాలని, నిందితులకు కఠినంగా శిక్షించాలని, హిందూ ముస్లిం భాయ్ భాయ్ మేరా భారత్ మహాన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మహిళలు మాట్లాడుతూ ఉగ్రవాదుల చేతిలో అసువులు బాసిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఉగ్రవాదుల అమాయక పర్యాటకులను హతమార్చాలని, ప్రతి పౌరుడు ఈ దాడిని ఖండించాలన్నారు. దేశంలో ఉన్న ఉగ్రవాదులను అణిచివేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని, తక్షణమే ఉగ్రవాద నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటువంటి కశ్మీర్ లోయను డిమాండ్ చేస్తున్నాము. అంతేకాదు, వారి యొక్క ఎవరైతే ఈ దాడుల్లో చనిపోయారో వారి ఆత్మలకు ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి. శాంతి నివాళిని, అశ్రు నివాళిని మనం జరుపుకుంటున్నాము. అయితే ఈ నెల 22న ఏదైతే కశ్మీర్లో పుల్వామా పెహల్గాంలో ఏదైతే దాడి జరిగిందో, ఉగ్రవాదులు ఏ విధంగా పర్యాటకులను హతమార్చారో దానికి నిరసన తెలుపుతూ మనమందరం ఇక్కడ శాంతి ర్యాలీ ముస్లిం ఐక్యవేదిక తరపు నుండి ర్యాలీ నిర్వహించడం జరిగింది. వాతావరణం కలిగిస్తామని చెప్పినటువంటి మన ప్రధానమంత్రి గారు ఎక్కడ అని చెప్పి ఈ సందర్భంగా నేను నిలదీస్తున్నాను. అంతేకాదు, ఎంతో మంది తమ యొక్క ప్రాణాలను, అందులో యువ జంటలు ఉన్నారు, అందులో ప్రొఫెషన్స్ ఉన్నారు, అందులో ఎంతో మంది సీనియర్స్ కూడా ఉన్నారు. వారిని ఇలా దురదృష్టకరంగా హతమార్చడం వెనుక ఉన్నటువంటి ఎవరిదైతే హస్తం ఉందో వాళ్ళని వెంటనే కేంద్ర ప్రభుత్వం పట్టుకుని వారిని వెంటనే ఏ విధంగా అయితే పాయింట్ బ్లాక్ లో వారిని కాల్చడం జరిగిందో అదే విధంగా ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో వారి కుటుంబాల ముందు వాళ్ళని కూడా కాల్చండి అని చెప్పి నేను ఈ సందర్భంగా మన ప్రధానమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ కూడా శాంతి చేకూరాలని చెప్పి ఇక్కడ నాకు తెలిసి 3 తరాల నుంచి కూడా ఇక్కడ హిందూ ముస్లింలు అందరూ కూడా చాలా ఐక్యతగా ఉండడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రం మొత్తం మన భారతదేశమే లౌకిక భారతదేశం కాబట్టి మనకి హిందూ ముస్లిం ఎప్పుడూ కూడా హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ నినాదాలతో మనం వెళ్తూ ఉన్నాం. కానీ ఈరోజు నిన్న జరిగిన ఈ మారణకాండ అందరికీ కూడా ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది.